కాక్రోచ్ జనతా పార్టీ పెద కాక్రోచ్ ఎవడైతే ఉన్నాడో అభిజిత్ దీప్కే గుట్టు ఇప్పుడు బట్టబయలైంది. అక్కడ దగ్గరలో 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి జంతర్ మంతర్లోని అపార్ట్మెంట్లోని 3 BHK ఓనర్ ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తోంది. రోషన్ కుమార్ అని వీళ్ళతో పాటు యాజిటేషన్ చేస్తున్న అతనికి రూమ్ అడిగితే ఇచ్చాను, లాస్ట్ 2 వీక్స్ నుంచి అతను ఉంటున్నాడు, అనేక మంది ఇక్కడికి రూమ్కి వచ్చిపోతుంటాను నేను చూశాను, అయితే నాకు అనవసరం, అది ఓ 3-4 వచ్చిపోతూ ఉండటం అన్నటువంటిది వాళ్ళ వ్యక్తిగత విషయం అని నేను వదిలేశాను, నేను ఎప్పుడు ఇంటరప్ట్ చేయలేదు వాళ్ళని. అయితే లాస్ట్ వీక్ మాత్రం అభిజిత్ దీప్కే వచ్చాడు 5-6 ఫ్రెండ్స్ని తీసుకుని. అప్పుడు నేను పోలీసులకు ఇన్ఫామ్ చేశాను, ఎందుకంటే యాజిటేట్ చేస్తున్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండటం ఏంటి, అక్కడేమో నిరాహారదీక్ష అంటున్నారు, ఇక్కడ ఉండటం ఏంటి అనేది, బట్ పోలీసులు ఎవరు పట్టించుకోలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇది ఒక మీడియాతో మాట్లాడారు. అప్పుడు రిపోర్టర్ అడిగారు, మరి మీరు భయపడలేదా కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ వాళ్ళు అంటే, నేనేం భయపడలేదు, నేను జాట్ కుటుంబానికి సంబంధించిన వాడిని, నాకు భయం ఏం లేదు. అయితే అభిజిత్ దీప్కే మాత్రం వచ్చి ప్రొటెస్ట్ రోజున, ఏదైతే నిన్న సోనం వాంగ్చుక్ అరెస్ట్ రోజున పోలీసులు నాకు ఫోన్ చేశారు, అభిజిత్ దీప్కే అక్కడ లేడు అన్నటువంటిది. అక్కడ సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేసేటప్పుడు అభిజిత్ దీప్కే అక్కడ లేడు, అక్కడ ఏమైనా ఉన్నాడా అని అడిగారు. నేను అప్పుడు చెక్ చేసినప్పుడు పోలీసుల్ని వచ్చి చూడమన్నాను, పోలీసులతో కలిసి రూమ్కి వెళ్ళి చూస్తే అభిజిత్ దీప్కే బ్యాచ్ అప్పటికి వెళ్ళారు. అప్పటికే అభిజిత్ దీప్కే బయట దారిలో దొరికాడు, అంటే ఇంకెక్కడో దిగినట్టున్నాడు అన్నమాట. అయితే ఆ రూమ్ చూస్తే రూమ్ నిండా బీర్ బాటిళ్ళు ఉన్నాయట. అది చూసి ఇప్పుడు షాక్ తినడం పోలీసులు వంతైంది, ఆ రూమ్ ఓనర్ వంతైంది, అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్ వంతైంది. అంటే రోజు వచ్చి 5-6 వేసుకుని అక్కడ కూర్చొని మందు కొడుతున్నాడు రాత్రి అంతా కూడా, పొద్దున్న దాకా ఎంజాయ్ చేస్తున్నాడు. సోనం వాంగ్చుక్ అక్కడ ఆమె నిరాహారదీక్ష చేస్తుంటే, ఇప్పుడు ఓ పక్కన కంటతడి నటిస్తున్నటువంటి వేళ ఇలాంటి వాళ్ళ జాతకాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.